అధ్యక్ష, మంత్రి గారి సమాధానం విజయనగరం జిల్లా వాసులకి చాలా బాధ కలిగిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ప్రపంచానికంతా తెలిసిన విధానంగా విజయనగరం జిల్లా అత్యంత వెనకబడిన జిల్లాగా మా దురదృష్టం ఇప్పటికే అందరూ గుర్తించడం జరిగింది అధ్యక్ష. కాబట్టి మేము అందరూ ఆశించాం, ప్రభుత్వ వైద్య కళాశాల మా జిల్లాకి మంజూరు చేస్తే మరి ఏదైతే 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయో 2 జిల్లాల్లోనే ప్రభుత్వ వైద్య కళాశాల లేదు, విజయనగరం ఒకటి. మరి ముఖ్యమంత్రి గారు కిందటి బడ్జెట్ సెషన్లోని ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామంటే అది ఖచ్చితంగా ప్రభుత్వ వైద్య కళాశాల అని ఆశించాం అధ్యక్ష. అదేవిధంగా మంత్రులు, మరి పురపాలక శాఖ మంత్రి గారు అవనండి, మరి వైద్య శాఖ మంత్రి గారు అవనండి, మరి మా మంత్రి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు అనేక సందర్భాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయవలసిందని వారు కోరటం జరిగింది. ఆ విధంగా మంత్రులు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మరి అలా కాకుండా ఒక మాన్సాస్ ట్రస్ట్కి ఇస్తామని ఏదైతే సమాధానం చెప్తున్నారో ఇది చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే మా వెనుకబాటుతనాన్ని కొంతవరకైనా నిర్మూలించడానికి ఒక వైద్య కళాశాల, ప్రభుత్వ వైద్య కళాశాల వస్తే అనేక విధాలుగా ఉద్యోగ అవకాశాలు కానీ ఇతర అవకాశాలు కానీ వస్తాయి. అలా కాకుండా మరి మళ్ళీ ప్రైవేట్ అంటే ఇంతకుముందే ఒక ప్రైవేటు వైద్య కళాశాల ఉంది అధ్యక్ష విజయనగరం జిల్లాలోని. దానివల్ల మాకు ఉపయోగం పెద్ద లేకుండా ఉంది. ఇప్పుడు మెరుగైన వైద్య సదుపాయాలకి విశాఖపట్నం కేజీహెచ్కి మా జిల్లా వాసులు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది అధ్యక్ష. మరి వెళ్ళే సమయంలోనే అనేక మంది దారిలోనే చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల వస్తే మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటే ప్రజలకి, తద్వారా మంచి జరుగుతున్న ఆలోచన అధ్యక్ష. అదేవిధంగా మరి ఏదైతే ఫీజుకి సంబంధించి కూడా, పిల్లల ఫీజుకి సంబంధించి కూడా మరి లక్షలాది రూపాయలు పెట్టుకొని ప్రైవేట్ కళాశాల అయితే చదువుకునే పరిస్థితి మా విద్యార్థులకి ఉండదు అధ్యక్ష. అదే గవర్నమెంట్ కళాశాల అయితే మరి 100% సీట్లు కూడా మరి అందుబాటులో ఉండే ఫీజు ఉంటుందని ఆశ అధ్యక్ష. కాబట్టి ఆ విధంగా ఆలోచించాక అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష. అదేవిధంగా మరి ఇప్పుడు ఏదైతే ఏ ప్రాతిపదికన మంజూరు చేశారంటే ఒక విజ్ఞాపనని ఆ ట్రస్ట్ చైర్మన్ గారు ఇచ్చారని చెప్తున్నారు అధ్యక్ష. ఇది పద్ధతి కాదు అధ్యక్ష. పారదర్శకంగా ప్రభుత్వం వ్యవహరించాలంటే మీరు ఒక ప్రైవేటు కళాశాలను ఏర్పాటు చేయాలంటే మీరు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తే ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళలో మీరు మెరుగైగా ఎవరు నిర్మించగలుగుతారో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. కానీ కేవలం ఒక ట్రస్టు విజ్ఞాపన చేశారు కాబట్టి మేము ఇచ్చామంటే అది పద్ధతిగా లేదు అధ్యక్ష. ఈరోజు మీరు ఏదైతే కారణం వల్ల ప్రభుత్వ వైద్య కళాశాల నిధుల కొరత వల్ల అంటున్నారో మా దగ్గర స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఉంది అధ్యక్ష. ఈ ట్రస్ట్కి కూడా నిధుల కొరత ఉంది. కాబట్టి మీరు ప్రత్యేకమైన ఎగ్జామ్షన్స్ ఇచ్చి మరి వాళ్ళకున్న ఎండోమెంట్స్ భూముల్ని అమ్ముకునే పర్మిషన్లు ఇచ్చి అది నిర్మించడం కన్నా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆలోచన అధ్యక్ష. ఈ రోజు దాకా కూడా బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండదు, మా విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్స్లోని డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా లేని పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి అదే పరిస్థితి మాకు భవిష్యత్తులో కూడా రాకూడదు. తప్పనిసరిగా మీరు ఏర్పాటు చేయండి. ప్రభుత్వ కళాశాలలోని పిల్లలు చదువుకోవడానికి అవకాశం కల్పించండి. అదేవిధంగా మరి వైజాగ్కి వెళ్ళి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి లేకుండా మాకు ఖచ్చితంగా ప్రభుత్వ వైద్య కళాశాల విజయనగరంలో ఏర్పాటు చేయడానికి మంత్రి గారు హామీ ఇవ్వాలని